సో హాయ్ గైస్, ఈరోజు అయితే మేము కర్నూలులో మ్యారేజ్ ఉందని పొద్దున్నే రెడీ అయినాము. యాక్చువల్గా 5కి అన్నారు, 5:30కి బస్సు వస్తుంది. ఇదే మా వ్యాన్ మినీ బస్సు. మా మామ వాళ్ళని ఎక్కించుకుందామని వచ్చాము. మా మామ, మా అత్త అందరూ అయితే వస్తున్నారు. లగేజెస్ ఇప్పుడే బస్సులోకి ఎక్కించాము. ఇప్పుడైతే మనం బస్సులోకి ఎక్కేసాం ఫ్రెండ్స్. మీకు బస్సు లోపలికి ఎక్కి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, 13 మెంబర్స్ పట్టేమైనా 13 to 15 మెంబర్స్ ఈజీగా సరిపోతారు. ఇద్దరు ఇక్కడ కూర్చోవచ్చు. మా తమ్ముడు బన్నీ. ఇప్పుడే కడప నుంచి కర్నూలుకి బయలుదేరినాం ఫ్రెండ్స్. చెప్తే వర్షం పడుతుంది. ఇంత వర్షంలో కూడా ఆనందంగా అందరం బయలుదేరిస్తున్నాము. మేమైతే కడప దాటేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే దగ్గర ఆలంకాన్పల్లి దగ్గర ఉన్నాము. పచ్చటి పొలాలు చూసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వర్షం అయితే బాగా పడుతుంది. ఇప్పుడే బయలుదేరినాం కాబట్టి ఇంకా ఎవరికి ఆకలి కాలేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక చూడాలి, ఎవరికన్నా ఆకలి వేస్తే ఆపాలి. చెన్నూరు దగ్గరకు వచ్చేసాం. అందరూ నిద్రపోతున్నారు, పొద్దున్నే లేచి రెడీ అయ్యారు కాబట్టి అందుకే కాస్త ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా నేను పాటలు పెట్టి. నేను, మా అన్న, మా మామ ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడే బస్కు డీజిల్ పట్టేయాలని ఆపినాము. కాసేపు నా డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. చూశారు కదా నా డ్యాన్స్ చూసి అందరూ నిద్రపోయేటోళ్ళు కూడా లేచినారు. ఇంతసేపు బాగానే ఉన్నాడు కదా వీడని. ఎలాగో లేసారు కదా అని టిఫిన్ అంటే టిఫిన్ కాపినాము. ఇప్పుడే టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి మేము. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. కాసేపు ఆగినా మళ్ళా పడుతుంది. విపరీతమైన వర్షము. వెళ్ళేటప్పుడంతా మాకైతే వెదర్ చాలా బాగుంది ఈ జర్నీలో. మేమైతే ఇంకా డైరెక్ట్ కర్నూలుకి వెళ్ళిపోయి లాడ్జ్లో దిగేసి రెడీ అయ్యి వెంటనే చర్చికి వచ్చేసినాము. డైరెక్ట్ ఇంకా చర్చిలోనే మ్యారేజ్ అంటే ఇంకా డైరెక్ట్ చర్చిలో వీడియోస్ తీసేసినాను. మా రిలేటివ్స్ అందరూ వచ్చినారు. మా బాబాయ్ అయితే వచ్చిన రిలేటివ్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇంకా మా బ్రదర్ అయితే పిల్లలతో ఆడుకుంటూ ఒక సైడ్ కూర్చొనేసినాడు. ఇంకా నేనైతే ఈ వీడియోస్ ఇవన్నీ తీసుకునే దాంట్లో బిజీగా అయిపోయినాను. నేను ఇలా వీడియోస్ తీస్తూ ఇవన్నీ తీసే లోపల ఇంతలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే లోపలికి వచ్చేస్తున్నారు. ఇంకా మేమైతే ఈ పెళ్లి కంప్లీట్ చేసేసుకొని భోజనాలు కూడా హడావిడిగా అయిపోయి ఇంకా రిటర్న్ బయలుదేరేసినాం కడపకి. ఇంకా హ్యాపీగా అందరికీ బాయ్ చెప్తూ ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇలా అందరికీ బాయ్ చెప్తూ స్టార్ట్ అయిపోయినాము. నియర్లీ ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళినాక మా బాబాయ్ కాల్ చేసి బ్యాగ్ మర్చిపోయిన చింటూ అందులో అంటే అందులోనే కార్ కీస్ కూడా ఉన్నాయి. ఇంకా మా బాబాయ్ కోసం పక్క కప్పుకొని మా బాబాయ్కి లైవ్ లొకేషన్ సెండ్ చేసి మా బ్రదర్ అయితే వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని లోపల ఇచ్చేసినాడు. ఒక ½ అవర్కి మా బాబాయ్ పెళ్లి కార్లో వచ్చేసినాడు. ఇంకా ఆ బ్యాగ్, ఆ కీస్ అన్నీ తీసుకొని మా బాబాయ్కి ఇచ్చి మేమైతే ఇచ్చేసి వెంటనే బాయ్ చెప్పేసి అందరికీ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. కాసేపు ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి.
ఒక అరగంట తరువాత దోస హౌస్ అని హోటల్ కనపడింది. వెంటనే ఆపేసాము. టీ, కాఫీతో పాటు దోస, ఇడ్లీ, టిఫిన్ ఉన్నాయి. మా బాబాయి, మా పిన్ని వాళ్ళైతే టిఫిన్ తింటున్నారు. అందరం తినేసి ఇంకా మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. మా బ్రదర్ అయితే సాంగ్స్ పెట్టి కాస్త ఎంటర్టైన్ చేస్తున్నాడు అందరినీ. కాసేపు చూడండి. ఇంకా కడప దగ్గరికి వచ్చేసినాము. నేను మాత్రం రోడ్డు చూసుకుంటూ ముందర కూర్చున్నాను. కడపకి వచ్చేసరికి 8:30 అయింది. ఫస్ట్ మా తాత వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాము. ఇంకా లాస్ట్కు మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఇలా మేము కర్నూలు జర్నీని ఎంజాయ్ చేసాము. చూశారుగా నా వీడియో ఎలా ఉంది. మార్నింగ్ 5 నుంచి నైట్ వరకు వీడియోస్ తీసుకుంటూ అలసిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై గైస్.